గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలి. రేపు మీకు ఈ పరిస్థితి ఎదురైతే ఏ విధంగా ఉంటుంది? రాజకీయ నాయకులు అంటారా, ముఖ్యమంత్రి మీద కూడా వచ్చినాయి సోషల్ మీడియాలో, కొన్ని నా మీద వచ్చినాయి, నిన్న మొన్న ఇంకో మంత్రి మీద కూడా వచ్చినాయి. సరే, రాజకీయాలలో విమర్శలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి, మేము తట్టుకుంటాం. కానీ మీరు 24 గంటలు ఐఏఎస్ ఎంపీ కంటే మీ చూడండి ఎన్ని ఏళ్ళ మీద చెప్పవచ్చు, వేల మీద ఉంటారు. 140 కోట్ల మంది ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏ విధంగా ఆలోచించుకోవాలి, ఎట్లా బతకాలి మీరు? అంటే సమాజంలో మీకు ఏ ప్రింట్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, సోషల్ మీడియా కానీ మేము గౌరవిస్తాం, కానీ మీకు ఎంతో బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో మీరు కరెక్ట్గా ఉండాలనే నా విజ్ఞప్తి. మీరని వాళ్ళని మానసిక విధంగా ఇబ్బందులు పెట్టి మీకు వ్యక్తిగతంగా ఏమైనా చెప్పాలంటే మీకు డైరెక్ట్గా వచ్చి చెప్పొచ్చు, మీ ఇది తప్పు ఇది కరెక్ట్ అని కూడా మీరు చెప్పొచ్చు. కానీ మీ సోషల్ మీడియా ఛానల్ పెట్టి, అందుకనే మీ సోషల్ మీడియా వాళ్ళని కూడా విమర్శిస్తలేదు. మీరే ఆలోచించుకోవాలి. మీకు రేపు పరిస్థితి అయితే ఏదో విధంగా మీరేమైనా చేసినా చేయకుండా మీ మీద కోపం ఉన్నా లేదని పెట్టుకోవచ్చు. దీనికి లిమిట్ లేదు కదా, దీనికి ఏం మీద అబ్జెక్షన్ లేదు కదా, దీనికి పెట్టుకుంటే అప్పుడు మీరు ఎట్లా ఉంటారు? ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ పరిస్థితిలో ఉంటే మీ పరిస్థితి ఏంది, మీ ఇంట్లో పరిస్థితి ఏంది, మీ బంధువుల పరిస్థితి ఏంది? ఎందుకంటే ఒక మహిళా ఆఫీసర్లు అంటే వాళ్ళు ఉద్యోగాలు చేయడమే తప్ప ట్రాన్స్ఫర్లు వాళ్ళు చేస్తుంటారు. గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఎక్కడ ఎప్పుడు చేయాలి అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి గారు అది. అరే గౌరవ ముఖ్యమంత్రి ప్రజల కోసం 24 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా ఆయన మీద కూడా ఆ మధ్యలో సోషల్ మీడియాలో ఒకటి చూసిన సీఎంఓ మైలేజ్ ఒకటి, అంతకంటే ముందు ఇంకా ఘోరమైన వీడియో చూసినాం. సీఎం గారిది అసలు ఎవరన్నా అసలు నమ్మడం కాదు, ఎవరు నమ్మరు, ఎవరు నమ్మలే. సీఎం గారు అదేసి ప్లస్ మళ్ళీ సీఎంఓలో మహిళ అని చెప్పి మనం కొట్టేసాం. ఇవన్నీ అది సీఎంఓ గారిది, సీఎం గారి ఫస్ట్ వచ్చింది చూసినా కానీ సెకండ్ వచ్చింది చూడలే, ఎవరో చెప్పింది. రెండోది మన ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ మొదటిసారి ఎమ్మెల్యే అది అని చెప్పి నిన్న మనం మళ్ళీ నేను చెప్పేది ఒకటి ఏంటంటే, మా మీద వేసుకోండి ఒకసారి, మా మీద వేయండి, కొన్ని రోజులు బాధపడతాం. మాకు కూడా భార్య పిల్లలు వాళ్ళు కూడా బాధపడతారు, మా బంధువులు బాధపడతారు, మా కార్యకర్తలు బాధపడతారు. కానీ ఆఫీసర్ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ని చూడకుండా అసలు ఎక్కడ పోతుంది అర్థమవుతలేదు నాకేది. నేనే నా మీద కాదు, బాగా సీఎం మీద నువ్వు వేసినావు, నువ్వు కాదు. సీఎం గారు పోతున్నట్టు బండి నడుపుతున్నాడు, ఫోటో వేసి పెట్టిన ఐటమ్ సీఎం వల్ల మహిళ ఆఫీసర్ మొత్తం. ఎప్పుడో సీఎం చూసిన మహిళా ఆఫీసర్ సీఎం గారు ఎప్పుడన్నా ఆఫీసర్ మీరు చూసినా ఏం ఐటమ్ అది? నేను మన మొదటిసారి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మినిస్టర్ అని, ఇప్పుడేమో నల్గొండ మినిస్టర్, చంద్రబాబు మినిస్టర్ అని ఇవన్నీ మీరు చూసినా మీరు దింకారా దానికి? అదే ఎవరు అనుకుంటే మీరు వేస్తున్నారు. అది కాదు, దానికి పొద్దు ఉదయమే డీజీపీ గారితో క్లియర్ కట్గా మీరు పోలీస్ పరంగా రిపోర్ట్ చేయాలని గంట సేపు శివధర్ రెడ్డి గారితో డిస్కస్ చేయడం జరిగింది. మీరు సమగ్ర విచారణ చేయాలని చెప్పి వారు గంట సేపు వారితో చర్చించడం జరిగింది. వారికి కూడా అప్పటికే రిపోర్ట్ ఉన్నది, ఆల్రెడీ మా దగ్గర రిపోర్ట్ ఉన్నది. మళ్ళా కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మా అసోసియేషన్ తరపుకెళ్ళి కూడా లెటర్ పంపించిందని చెప్పి మళ్ళీ ఇంతకుముందు కూడా మళ్ళా అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ గారు వాళ్ళు కూడా మాట్లాడిండ్రు. వాళ్ళ అసోసియేషన్ తరపుకెళ్ళి కూడా వచ్చింది. అది ఎంక్వైరీ చేసుకుంటాం. డీజీపీ గారు గంటసేపు అతను మాట్లాడాడు, ఆయనకి ఎట్లా జరిగిందో ఆయనకు ఫస్ట్ అడిషనల్ డీజీపీ అంతకుముందు ఆయనే ఉండే ఇంటెలిజెన్స్. నేను మినిస్టర్ అయినట్టుకు ఒక కలెక్టర్ ఉండే.
వ్యక్తుల యొక్క ప్రతిష్ట భంగం కలిగే విధంగా కథనాలు రాకుంటే మంచిది. వాస్తవానికి దూరంగా ఈ కథనాలు వస్తూ ఉన్నాయి. ఎన్నో ఏళ్ళు కష్టపడితే కానీ ఒక మంత్రి అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా ఆ స్థాయికి రాడు. అన్నేళ్ళు కష్టపడి త్యాగం చేసి ఆ స్థాయికి వచ్చిన వ్యక్తుల మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది మంచిది కాదు. దీన్ని కొద్దిగా తగ్గించాల్సిందిగా మీ ద్వారా మిగతా మిత్రులను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.